హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి ములక్కాయ మటన్లోకి ములక్కాయ ఫ్లేవర్ దిగి చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా. ఒక కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ ఒక 1 మినిట్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి బాగా హీట్ అయిన ఆయిల్లో. అందుట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ మటన్ మునిగే అంతవరకు వాటర్ యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుని నెక్స్ట్ జీలకర్ర పౌడర్ అలాగే నాన్ వెజ్ మసాలా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అది కూడా వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక 1 మినిట్ ఫ్రై చేశాక ములక్కాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ములక్కాయలు కూడా ఆనియన్స్తో పాటే ఉడుకుతాయండి. సో ఆనియన్స్ ములక్కాయలు ఉడికిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అందులో ధనియాల పొడి, గరం మసాలా, కారం యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేస్తే మటన్ బాగా ఉడికిపోయి ఉంటుంది కదా, అందులో వాటర్ స్ట్రెయిన్ చేసేసి ఓన్లీ పీసెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో మసాలా అంతా ఇక్కడే మనం టేస్ట్ చూసుకోవాలండి. తర్వాత ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీకు బాగా వాటర్ ఎక్కువైతే మీరు అది సూప్లా కూడా చేసుకుని తాగొచ్చండి. జస్ట్ మిరియాలు, సాల్ట్ యాడ్ చేసేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది. సో వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ టేస్ట్ చూసుకుని నేను అందులో నట్స్ పౌడర్ వేసానండి. మీ దగ్గర ఏ నట్స్ పౌడర్ ఉంటే అది వేసుకోండి. నేనైతే బాదం, జీడిపప్పు ఇలా అన్ని పౌడర్ చేసి వేసాను. అందుకే నేను మళ్ళీ కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇంకా మీరు టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగినట్టు ఏం కావాలో అవి యాడ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్.